అల్లూరు మండలంలోని గాంధీ కాలనీలో నివసిస్తున్నా. మాది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం. అక్కడ ఆర్డిఆర్ కాలనీ అనే ఒక గిరిజనుల కాలనీ, దాంట్లో గిరిజన జనాలు ఎక్కువ మంది ఉంటారు మా అల్లూరులో. అక్కడ సర్వే నెంబర్ 41 అనే స్థలంలో పూర్వం మంచినీళ్ళ కోసం ఒక బావి ఉండేది. ఆ బావి నీరు అప్పుడు అందరూ తాగుతూ ఉండేరు. ఇప్పుడు ప్రస్తుతము ఆ బావి పూర్తి చేసిన తర్వాత ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న ఇరిగేషన్ మరియు రెన్యూ R&B స్థలం ఆక్రమణలకు గురి అయినది. ఈ స్థలము అక్రమణకు గురైన స్థలంలో ఒక పంట కాలువ జనవరుల శాఖది ఒక పంట కాలువ పోతూ ఉంటుంది. ఆ కాలువ వీరు ఆక్రమించిన వారు మట్టితో పూర్తి చేసి రాత్రులే వాళ్ళు షటర్స్ కట్టడం, బంకులు పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయమై నేను గతంలో కలెక్టర్ గారికి మరియు అల్లూరు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, నగర పంచాయతీ అయిన అల్లూరు కమిషనర్ గారికి తెలియజేయడమైనది. కలెక్టర్ గారు వచ్చేసి నేను జీసీసీ తోటి మాట్లాడతామని గత వారంలో నేను అర్జీ సంప్రదించినప్పుడు కలెక్టర్ గారు నేను డైరెక్ట్గా చెప్తానని చెప్పిన కలెక్టర్ గారు చేశారు. ఆ స్థలం ఇరిగేషన్ సార్, దాని మీద మేము పెద్ద పైప్ లైన్ వేసి మేము దాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఆపిస్తాము, రోడ్డు పక్కనే కాబట్టి మాకు అగరపెట్టుగా ఉండదని మేము అడిగాం కాబట్టి మాకు ఈ విషయంలో అతను మీకు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి చెప్పాడు. ఈ విషయమై నేను మొన్న కూడా మా ఏపీ ఎస్టీ కమిషన్ గారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చి వచ్చాను. కాబట్టి దీన్ని ఆక్రమణకు గురవుతుంది కాబట్టి ఈ స్థలము మా గిరిజనులకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. మరియు ప్రభుత్వం భూములు, ప్రభుత్వం ఆఫీసుల పక్కనే ఇరిగేషన్ ఆఫీసు, ఎంఆర్ఓ, ఎంపీడీ ఆఫీసు మరియు రిజిస్ట్రేషన్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఆఫీసు మొత్తం ఆపోజిట్లో ఉంది, రోడ్డు పక్కనే ఉంది. ఈ స్థలంలో ఆక్రమిస్తుంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? దీని గురించి మళ్ళీ నేను మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని రిప్రజెంటేటివ్ ద్వారా వచ్చే వారం స్పందనలో విజయవాడకు పోయి ఇస్తానని చెప్పని కోరుతూ మా గిరిజనుల స్థలం ఆక్రమించిన వారి మీద శ్రద్ధ తీసుకోవాలని, మరియు అది ఇరిగేషన్ డిపార్ట్మెంటు లేదా రెన్యూ లేదా R&B స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళ మీద శ్రద్ధ తీసుకొని కోరుతూ మీకు అందరికీ అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.